పిఎస్ న్యూస్ కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేటలోని వీరభద్ర కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు చేరడంతో అచ్చంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాలనీ వాసుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పెదకూరుపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్లు ఆదివారం సందర్శించారు. కాలనీలో పరిస్థితులు మెరుగయ్యే వరకు పునరావాస కేంద్రాన్ని కొనసాగించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గండిపడిన దోసపాడి చెరువును సందర్శించి పూడ్చివేసే పనులను పర్యవేక్షించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు ఆహారాన్ని అందించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ బాధితుల కోసం చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం లేకుండా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిందిగా అధికారులను కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని గృహాల్లోకి ప్రవేశించిన నీటి వల్ల బాధితులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా భాష్యం ప్రవీణ్ పర్యవేక్షించారు. ముంపు బాధితులకు తానున్నానంటూ భరోసానిచ్చిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ, సమస్య మూలాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిగా పరిష్కారం చేసేలా కృషి చేస్తానన్నారు. అధిక వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తానన్నారు. స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. రిపోర్ట్ వచ్చింది. కొన్ని ఇల్లు కూడా ఇళ్లలో డ్యామేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్యూమరేషన్ అనేది మనం పూర్తిగా వాటర్ రిసీవ్ అయినాక స్టార్ట్ చేస్తాము. దాన్ని బట్టి రేపటి నుంచి ఎన్యూమరేషన్ మన కోసం స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ప్రభుత్వానికి అంచనాలు ఇచ్చేసి ఎప్పటికప్పుడు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 3-4 సార్లు ప్రభుత్వం మారారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో పడుతున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈడ వీరభద్ర కాలనీకి సంబంధించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉండటం వల్ల గత రాత్రి మా పార్టీ నాయకులు అధికారులతో కలిసి వారిని మన అచ్చంపేట జడ్పీ స్కూల్లోకి చేర్చడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతులు కూడా, భోజన సౌకర్యాలు కానీ వసతులు కానీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. రాబోయే 2 రోజులు కూడా వర్ష సూచన ఉండటం వల్ల రాబోయే 2 రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, మా పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరూ సూచిస్తున్నాను. కృష్ణానదిలో ఓవర్ఫ్లో ఉండటం వల్ల ఈ కాలువల్లో వాటర్, చెరువుల నుంచి ఎక్కువగా వచ్చే వాటరు వెనక్కదనటం వల్ల ఇబ్బందులు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే లక్కీగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇబ్బంది లేకుండా ఉంది. కాకపోతే కొంత పంట నష్టం మాత్రం జరిగింది. దాని మీద రాబోయే రోజుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేసి వారికి తగిన పరిహారం చెల్లించే విధంగా కూడా మేము మాట్లాడతాము. వారితోటి జిల్లా అధికారులతో కానీ, ఎస్పీ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ మాట్లాడి పైకి నివేదికలు పంపించి పంట నష్టం యొక్క ఇబ్బందులు సరిచేసే బాధ్యత మాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అట్లానే ఇట్లా వీరభద్ర కాలనీ కానీ, లేకపోతే ఎక్కడన్నా దోసపాడు చెరువుల దగ్గర కానీ ఎక్కడన్నా గండి పడే విధంగా ఉంటే వాటికి సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసి